ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబాల్ మీద వేసిన కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో తేల్చినటువంటి నిజాలు. దాదాపు 60 దాకా ఉన్నటువంటి జనాభా, 60-67 దాకా ఉన్నటువంటి జనాభా అక్కడ 45% హిందువులు, 50% ముస్లింలు అయితే ఇప్పుడు 15% హిందువులు, 85% ముస్లింలు అయిపోయారు అన్నటువంటి అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి. అయితే ఇది ఇవాళ కాదు, దశాబ్దాలుగా వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటిది. 1924లో వందలాది హిందువులని ఊచకోత కోసారట, కుటుంబాలని చంపేశారట. చివరికి ఆ ఇంపాక్టే పెద్ద ఎత్తున అప్పట్లో చర్చకు వస్తే గాంధీ గారు నెహ్రూని వెళ్ళి చూసి రమ్మనమని చెప్పి కూడా ఆ రోజుల్లో చెప్పారట. ఈయన వెళ్ళినటువంటి దాఖలాలు అయితే లేవు. ఆ తర్వాతే క్రమంగా డెమోగ్రఫిక్ చేంజ్ సంభవించింది అని చెప్తున్నారు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్. తాజాగా అట్లాంటి జిల్లాల పరిస్థితులు ఏ జిల్లాల్లో ఉందో తేల్చే ప్రయత్నంలో ఉన్నారు.